తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార టికెట్ల జారీ సందర్భంగా తొక్కిసలాట ఘటనపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు, గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి 5 లక్షల రూపాయల వంతున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం వచ్చి తిరుపతి నగరం బైరాగపట్టెడలో పద్మావతి పార్కు వద్ద భక్తుల మధ్య జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారి భౌతిక కాయాలను రుయా ఆసుపత్రి శవాగారంలో పరామర్శించి నివాళులర్పించారు. అనంతరం మృతుల బంధువులతో సిపిఐ రామకృష్ణ మాట్లాడారు. వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇప్పుడు ఇవాళ తిరుపతిలో ఒక దురదృష్టకరమైన సంఘటన. ఎందుకంటే ఎవరు ఊహించని పద్ధతుల్లో నిజంగా ఈ ఘటన జరిగింది. ముఖ్యంగా ఇవాళ ఎంతో పవిత్రమైన హృదయంతో దేవుని దర్శించుకోవాలని చెప్పి ఎన్నో ఏళ్లుగా వాళ్ళందరూ కూడా ఎదురు చూసిన భక్తులు ఒక రకంగా చెప్పాలంటే 2 రోజులు ముందుగానే ఇక్కడికి రావడం, వారందరూ కూడా ఎక్కడికక్కడ వారి కూపన్స్ ఇస్తారనే పేరుతో వారు ఎదురు చూడడం, ఆ తర్వాత అక్కడ ముఖ్యంగా బైరాగిపట్టణ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరగడం. ఇప్పటి వరకు 6 మంది మరణించారు. ఇప్పుడే మేము మార్చురీకి వెళ్ళి అక్కడ రుయా హాస్పిటల్లో వాళ్ళ శవాలు కూడా చూసి రావడం జరిగింది. ఆ మృతదేహాలు సందర్శించిన తర్వాత అక్కడే ఎవరైతే వారి విక్టిమ్స్ వారి బంధువులు ఉన్నారో వారిని కూడా కలిసి వారి వివరాలు తెలుసుకొని వారిని ఓదార్చడం జరిగింది. ఏది ఏమైనా సరే ఇది చాలా చాలా దురదృష్టకరమైన సంఘటన. దీన్ని ఖచ్చితంగా అవాయిడ్ చేయడానికి అవకాశం ఉన్న సంఘటన. ఈ దురదృష్టకరమైన సంఘటన జరగకుండా చేయడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి టీటీడీకి సమన్వయం లేనందువల్ల, సకాలంలో సరైన చర్యలు వాళ్ళు చేపట్టనందువల్లనే ఇది జరిగిందని మాత్రం ఘంటాపథంగా చెప్పగలను. టీటీడీ చైర్మన్ గారు సాధారణ భక్తుల కోసమే మేమున్నాం, వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పాడు. కానీ సాధారణ భక్తులకు సరైన ప్రాధాన్యత లేదని చెప్పి ఇవాళ భక్తులందరూ కూడా చెప్పుకునే ఒక పరిస్థితి వచ్చింది. నిజంగా చెప్పాలంటే వేరే రకంగా వాళ్ళకి నిజంగా ఏదైతే కూపన్స్ అందజేయాలనో వాటిని అందజేసి ఉంటే ఈ దుర్ఘటన జరిగిండేది కానే కాదు. ఈ ఘటన పైన సమగ్రమైన విచారణ చేయించాలి. ల్యాప్సెస్ ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటి ఐడెంటిఫై చేయాలి. దానికి ఎవరు బాధ్యులు గుర్తించాలి, కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఎవరైతే ట్రీట్మెంట్ పొందారో, ఎవరైతే గాయాల పాలయ్యారో వాళ్ళందరికీ